నమస్తే. మనం ఏదైనా టెంపుల్‌కి వెళ్ళామనుకోండి, మనం మూడో, ఐదో ప్రదక్షిణలు చేస్తాం కదా! అసలు ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మనకి అక్కడికి వెళ్ళిన ఫలితం వస్తుంది? ఏంటి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయటంలో కూడా లెక్కుంటుందా అని ఆలోచిస్తున్నారు కదా! యెస్. మనం శివాలయంకెళ్ళామనుకోండి, పంచభూతాలకు అతీతంగా అంటే పంచభూతాలకు సంబంధించి 5 ప్రదక్షిణలు చేయాలి. అదే వైష్ణవాలయం అంటే శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు కదా! ఇలాంటి టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు మనం అక్కడ సప్త ఋషులు, సప్త ధాతువులకి సంబంధించి వాళ్ళను ఉద్దేశించి 7 ప్రదక్షిణలు చేయాలి. ఇకపోతే శక్తికి సంబంధించి అంటే అమ్మవారి గుళ్ళకెళ్ళినప్పుడు ముఖ్యంగా అమ్మవార్లకి 8 ప్రదక్షిణలు చేయాలి. ఇక విఘ్నేశ్వరుడి గుడికెళ్తే 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నవగ్రహాలకు వెళ్లారనుకోండి, ఆ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. హనుమాన్ టెంపుల్‌కి వెళ్తే 11 ప్రదక్షిణలు చేసి మీ మొక్కులు కోరుకుంటే వెంటనే తీరుతాయన్నమాట. మనం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తాం? నాగదోషాలు ఉంటాయి కదా! ఈ నాగదోషాలు పోవటానికి కానీ, నక్షత్ర దోషాలు పోవటానికి కానీ ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ 9 లేదంటే 8 ప్రదక్షిణలు చేస్తే మనకి ఆ కోరికలు తీరటం, ఆ దోషాలు పోవటం జరుగుతుంది. ఇకపోతే అయ్యప్ప స్వామి. మనం అయ్యప్ప స్వామిని ఎందుకు పూజిస్తాం? మన పంచేంద్రియాలని కంట్రోల్‌లో ఉంచుకోవటానికి అయ్యప్ప స్వామిని పూజించడం జరుగుతుంది. మరి ఆ పంచేంద్రియాలని కంట్రోల్‌లో ఉంచే అయ్యప్ప స్వామికి 5 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది.